చెప్తా మళ్ళీ నమస్తే అస్తు ధర్మనే బాహుభ్యాం నమః అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు ఓం నమస్తే ఓం బృహస్పతిర్వ వైదివ్యే స్నానాగంధే సంముదాకే సర్వదేవానాం ధూపం నివేదితా వేదాధిపతి సంపూర్ణం నాదరూపం నిరామయం జ్ఞానదివ్యస్యార్థం ఘంటానాదం ఘనాత్మనం ఘంటానాదం శ్రావయామి దీపం నిర్జయామి దీపసర్వాంతరం నిర్దాతమయ్యం సమర్పయామి యాదేశివాదర రఘువర భావకాశని తయానస్తనవాసంతమయా గిరిశంకావికాశే జ్ఞానశృంగిరి శివాంగిరిత్రదాం కుర్వాయుంసే పురుషం జగదం శివేన వజసాత్వా గిరిసాక్షావదామసే ఆచమ్య పూర్వోక్తే మంగళ విశేషమిష్టయాం స్వస్తి శ్రీ విశ్వావసునామ. చాలా సంతోషకరమైన దినం. ఈరోజు ఇక్కడ ఉన్న గౌడ్స్ అందరూ కూడా వాళ్ళ పూర్తి సహకారంతో రేణుకా ఎల్లమ్మ మాత గుడి కట్టుకోవడం నిజంగా కూడా గర్వకారణం అని చెప్తున్నాం ఈరోజు. ఎందుకంటే ప్రతి గ్రామంలో గౌండ్లు అందరూ కూడా చిన్న పెద్ద అందరూ కూడా చేతులు కలిపి గుళ్ళన్నీ నిర్మించుకుంటున్న సమయంలో ఇక్కడ తకలపల్లిలో గౌడ్స్ అందరు పాపం వీళ్ళ సంఖ్య చిన్నదైనా కూడా వీళ్ళ మనోబలం పెద్దది. ఎందుకంటే వీళ్ళ మనసులో పడ్డది మేము అందరం కలిసి ఎల్లమ్మ గుడి కట్టుకోవాలి, మా ఊరికి మంచి జరగాలి, మా అందరికీ మంచి జరగాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా పాపం చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్న అందరూ కూడా ఫైనాన్షియల్గా కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా అన్నీ ఎదుర్కొని అన్ని పరంగా ఈరోజు గుడి నిర్మాణం చేసుకొని ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం అందరూ కూడా మీ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. నిజంగా కూడా చాలా సంతోషం. ఎందుకంటే మీరు అనుకున్న బలం ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చి ఈ కట్టక్ సైడ్కి ఇప్పుడు మీరు ఆ రోజు చెప్పుకుంటే నాకు ఏం అర్థం కాలేదు కానీ ఈ రోజు మంచిగా అనిపిస్తుంది. ఇంత మంచి కట్టకు అన్ని చెట్లు ఉన్న మధ్యలో అక్కడ పక్కకు చెరువు, ఇక్కడ చెట్లు, ఇక్కడ గుడి ఇంత ఆహ్లాదకరంగా ఉందని అంటే రేపు పొద్దున దినానికి ఇక్కడికి ఎవరికి వచ్చినా కూడా వాళ్ళు మంచిగా మనశ్శాంతిగా ఇంటికి పోతారు. ఇంత గ్రీనరీ ఇంత పచ్చదనం చూసి ఒక గుడి కాడ పోతే పీస్ ఆఫ్ మైండ్ కావాలి అందరికీ. మనం గుడికి పోతే మనం కోరుకునేది కోరుకుంటాం, అమ్మవారి ఆశీర్వాదం మనకు అంతా మంచిగా జరగాలి, పోయిన గుడి కాడ మనకు మంచిగా అనిపించాలి. అట్లాంటి వాతావరణం అయితే నాకు ఇక్కడ మంచిగా కనబడుతున్నది. చాలా సంతోషం. మీరు మంచి కష్టపడి ఈ గుడి నిర్మాణం చేసుకున్నారు. ఇప్పుడు రానున్న రోజులలో పట్టణాలు కూడా ఉంటాయి, దాన్ని కూడా మంచిగా గ్రాండ్గా నిర్వహించండి. మాకు కూడా తోచినంత సహాయం మీకు ఎప్పటికీ చేస్తానని చెప్పేసి మాటిస్తున్నాను. మంచిగా సంఖ్యకున్నదైనా మీరందరూ కూడా మంచిగా అందరూ ఊరు ఇల్లు పాది, ఎందుకంటే ఇక్కడ మీరు గుడి కట్టిరంటే మొత్తం మీ తకలపల్లి గ్రామాన్ని అందరికి కూడా మంచి జరుగుతుంది. మీ వల్ల ఒక గ్రామం అందరికి కూడా మంచి జరుగుతుంది. కాబట్టి చాలా సంతోషం. ఈ అమ్మవారిని అందరికీ కూడా పరిచయం చేద్దాం. మీ పక్క ఊళ్ళలో చెప్పుకోండి, దగ్గర కుటుంబాలు చెప్పుకోండి, ఎల్లమ్మ పట్టణాలు ఏం కూడా అందరినీ తీసుకోండి. అందరూ తీసుకొని మన గుడి నిర్మాణం చూపిస్తే మీ ద్వారా వేరే ఊళ్ళలో కూడా ఎల్లమ్మ గుడి కట్టుకునేటట్టుగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మరి నాకు ఈ మంచి అవకాశం ఇచ్చి నాకు దర్శనం ఇచ్చిన గౌరవ సంఘం అందరికీ కూడా పేరు కృతజ్ఞతలు.